ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాలచే మీరు ఆదరింపబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఇంత పాపం చేశాను కదా, విగ్రహారాధన, హత్య, అబద్ధము, దుర్మార్గము ఇవన్నీ చేసి ఉన్నాను కదా, ఇంత లోతైన పాపాలు చేసి ఉన్నాను, మరి నన్ను దేవుడు క్షమిస్తాడా? అసలు నాకు క్షమాపణ అనేది ఉందా నాలాంటి వాడికి అనేసి చాలామంది ఈరోజు అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది అనుకుంటారు, ఇంత లోతైన పాపపు జీవితం జీవిస్తూ ఉన్నాను, నన్ను ఈ యొక్క పాపపు జీవితంలో నుండి ఎవరు నన్ను బయటికి తీసుకొని రాగలుగుతారు అనేసి ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో అటువంటి వారు ఎవరైనా అనుకుంటూ ఉంటే, ఈరోజు లోతైనటువంటి గాఢమైనటువంటి పాపంలో ఎవరైతే ఉన్నారో, మచ్చ, డాగు, మలినాలతో ఎవరైతే ఉన్నట్లయితే, ఎర్రని రంగు వల్లే లోతైనటువంటి గాఢమైనటువంటి పాపపు జీవితంలో జీవిస్తూ ఉంటే, తప్పకుండా దేవుని పాదాల చెంతకొచ్చి పశ్చాత్తాపపడు, ఈ యొక్క పాపంను తీసివే ప్రభా అనేసి దేవుణ్ణి ఒక్కసారి అడుగుచూడు. మంచు వలె తెల్లనిగా దేవుడు నీకు క్రొత్త జీవితాన్ని ఇవ్వగలరు. ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు. మీ శక్తి చేత ఈ యొక్క పాపాన్ని శుభ్రం చేసుకోలేరు, శుద్ధిపరచుకోలేరు. అసాధ్యమైన పాపాన్ని కూడా దేవుడు మాత్రమే పూర్తిగా శుద్ధి చేస్తాడని గమనించండి. నీ పాపము ఎంత గాఢమైనదైనా దేవుని దగ్గరకు రాగానే అది మంచు వలె తెల్లగా మారుతుంది. నమ్మండి, విశ్వాసం ఉంచండి. ఆ రీతిగా మంచు వలె తెల్లగా దేవుడు మీ జీవితాన్ని చేసి మిమ్మల్ని ఒక క్రొత్త వ్యక్తిగా యేసు నామములో మీ అందరినీ మార్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.